The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించలాగిన మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. As we all know, we are meditating on the very first verse of the Bible, Genesis 1:1. మనందరికీ తెలిసినట్లుగానే ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి మాటల్ని ధ్యానం చేస్తున్నాం. By meditating the very first verse, we are understanding how rich the word of God is. బైబిల్ గ్రంథంలోని మొదటి వచనం ధ్యానించడం వలన దేవుని వాక్యము ఎంత గొప్పదో ఎంత ఘనమైనదో మనం చూస్తున్నాం. The more we dig, the more we get. మనం ఎంత లోతుగా త్రవ్వుకుంటా వెళ్తే అంత ఎక్కువగా మనం పొందగలం. Yes, we are understanding the truths of the word of God are inexhaustible. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ సత్యాలు ఏవైతే మనం గ్రహిస్తున్నామో అవి ఎన్నటికీ తరిగిపోనివి. Once again we are going to read Genesis 1:1. మరొక పర్యాయం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం. In the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious మా God, కృపగల దేవ, our wonder-working Father, అద్భుత కార్యములు చేయ మా తండ్రి, Lord, we thank Thee for these various opportunities Thou art giving unto us to meditate Thy word. ఈ వాక్యం ధ్యానించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రభా ఆయా రకాల తరుణాలన్నిటి బట్టి వందనాలు It చెల్లిస్తున్నాం. is Thy living word, there is life in it. ప్రభా ఇది జీవం గల వాక్యము, దీనిలో జీవం ఉంది. Because there is life, it can speak. ప్రభా దీనిలో జీవం ఉంది కాబట్టి అది మాతో మాట్లాడుతుంది. Not only that, this written word is showing us the glories of the living word, that is Lord Jesus. అంత మాత్రమే కాకుండా రాతపూర్వకమైనటువంటి ఈ మాటలు జీవము గల దేవుని యొక్క మహిమను వివరిస్తాం. Oh Lord, we thank Thee for this word. ప్రభువా ఈ వాక్యమును బట్టి వందనాలు In చెల్లిస్తున్నాం. the earlier centuries, oh Lord, they were not having this word, but though we are not greater than them, Thou hast given us this word freely in our own language. పూర్వ దినాల్లో ప్రభా మరి ఆ శతాబ్దాల్లో ఇంతటి ఆధిక్యత వారికి లేదు ప్రభా, ఈ వాక్యం వారికి అందుబాటులో లేదు. అయినా ప్రభా మరి మా కాలంలో మాకెంతో ఉచితంగా ఎన్నో సత్యాలను ప్రభా మీరు మాకు The బయలుపరుస్తారు. Holy Spirit may minister unto us. పరిశుద్ధాత్మయే ప్రభా మాకు పరిచర్య చేయనుగా We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. The dear ones who are hearing, oh Lord, if they are in any need, meet their need also. ప్రభా ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభా ఏదైనా ప్రత్యేకమైన అక్కర్ల అవసరతలో ఉంటే మీ వాక్యం ద్వారా ప్రభా వారి అవసరాలన్నీ తీర్చండి. Claiming Thy promises, in Jesus' precious name we pray. మీ వాగ్దానములను కోరుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. We have already completed 7 parts on this first verse. మరి ఇదివరకే ఈ మొదటి వచనంలో 7 భాగాలు మనం ముగించినాం. Today is the 8th part. ఇది నాన్న 8వ భాగాన్ని మనం ధ్యానిస్తాం. As you know, in the first part we have seen what is the age of the earth. మొదటి భాగంలో మీకు తెలిసినట్లుగానే భూమి యొక్క వయసు ఎంత అనే మాట ధ్యానం చేస్తాం. And in parts 2, 3 and 4 we have seen about atheism. 2, 3, 4 భాగాల్లో మనము నాస్తికత్వం గురించి మనం ఎక్కువగానే ధ్యానం How చేస్తాం. the Bible disapproves atheism. మరి బైబిల్ గ్రంథం ఈ నాస్తికత్వాన్ని ఏ విధంగా అంగీకరించడం లేదో అది కూడా మనం చూసినాం. And in the 5th part and 6th part we have seen about polytheism. 5, 6 భాగాల్లో మనం బహుదేవతారాధన సిద్ధాంతము ఆ విషయాలను ధ్యానం The చేస్తాం. Bible speaks of only one God. బైబిల్ గ్రంథము ఒకే ఒక దేవుడి గురించి And మాట్లాడుతుంది. also in the 7th part we have seen about pantheism. ఇక 7వ భాగానికి వచ్చేసరికి సృష్టిని పూజించేటువంటి పద్ధతుల గురించి ధ్యానం Many చేస్తాం. people in the world, instead of worshipping the Creator, they are worshipping the creation. ప్రపంచంలో ఉన్న మంది చాలా మంది మనుషులు చూడండి మరి సృష్టికర్తను పూజించేదానికి బదులుగా సృష్టించబడిన వాటిని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. From this we can understand మరి దీని నుండి మనం అర్థం చేసుకో సంగతి the very first verse of the Bible is debunking the religions and the philosophies of man. బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి
మాట మొదటి వచనంలోనే చూడండి ఆయా మతాల గురించి లేదా మానవుని యొక్క తత్వాలు వాటన్నిటికీ ఉన్నటువంటి ఆ డొల్లతనం ఏమిటిదో చూపిస్తుంది. There are many people who are egocentric in this world. కాబట్టి చాలా మంది చూడండి ఈ ప్రపంచంలో మరి అహంభావంతో కూడిన వాళ్ళు ఉన్నారు. They don't want to obey anybody. ఎవ్వరి మాట వినడానికి ఇష్టం ఉండదు. Always their desire is everybody must obey them only. ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండే ఆశ ఒకటే, అందరు కూడా నేను చెప్పింది వినాలా. They are educated also. మరి వారిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. And always they will be blowing their own trumpets. ఎప్పుడు చూసినా కానీ వారి సొంత డబ్బా కొట్టుకుంటారు. There is no time for them in their life for God, their creator. వారి జీవితాల్లో వారి సృష్టికర్త అయిన దేవుని గురించిన సమయమే ఉండదు. When they are talking to other people also, all the time they are talking about themselves. They will not hear even a single word about the other people. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఎంతసేపు కూడా తమ గురించే వాళ్ళ గురించే వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఇతరుల మాటలు వినడానికి అస్సలు ఇష్టపడరు. So this educated egomaniac people, they started a religion, what can I say, atheism. కాబట్టి చదువుకున్న వారే కానీ వారికున్న ఈ అహంభావాన్ని బట్టి వాళ్ళే అలాంటి వారే ఈ నాస్తికత్వాన్ని వాళ్ళు సృష్టించారు. It is illogical and it is the emotional outcome of them. కాబట్టి చూడండి ఇది వారిలో నుండి వచ్చినటువంటి మరి భావోద్రేకమైనటువంటి విషయాలుగా మనం చెప్పొచ్చు. ఈ వాదోపవాదానికి దారి తీసేవి. They cannot prove anything. దేనిని కూడా It నిర్ధారించలేదు. is only because of their egoism. ఇది కేవలం వారి యొక్క అహంభావమే కనబడుతుంది. They don't want to be accountable to anybody. ఎవరికి కూడా జవాబుదారీతనంగా ఉండకుండా I will do whatever I like. నాకు ఇష్టం వచ్చి నచ్చింది చేసుకుంటా. Because if you say God is there, the meaning is you are accountable to God and he is a higher power. ఎందుకనగా దేవుడు ఉన్నాడు అని చెప్పారు అనుకోండి, అంటే దేవుడు అందరికన్నా ఉన్నతమైన వాడు కదా, కాబట్టి మనం ఆయనకి లెక్కప్ప చెప్పవలసిన వారం, జవాబు చెప్పవలసిన వారం కదా అనుకుంటారు. Their ego won't allow it. అందుకనే వారికి ఉన్నటువంటి ఈ అహంభావము వీటిని అనుమతించదు. Not only that, they live అంతేకాకుండా as they like. ఇష్టానుసారంగా జీవిస్తారు. So there is no accountability, and secondly licentious living as they like. All these things led them to atheism. జవాబుదారీతనము లేదు, వారికి ఇష్టానుసారం ఇష్టం వచ్చేట్టుగా జీవిస్తారు. వీటన్నిటి ఫలితమే ఈ నాస్తికత్వాన్ని తెచ్చారు. The omniscient God, that is the all-knowing God, he knew very well what is going to happen in future. చూడండి, సార్వభౌమాధికారి గల దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులు ఏమిటి అని ఎరిగి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Some people are going to be born, they will deny me. కొంతమంది రాబో దినాల్లో పుట్టబోతున్నారు, వారు నన్ను నిరాకరిస్తారు, నన్ను ఉపేక్షిస్తారు. That's why అందుకని in the very first chapter of the Bible, Genesis first chapter, బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయం అనగా ఆదికాండము మొదటి అధ్యాయంలోనే not only it is talking about the existence of God in the first verse, మొదటి వచనంలో దేవుడు ఉన్నాడు అనే సత్యం గురించి మాత్రమే కాకుండా God stressed the word God so much in the first chapter. దేవుడు అనేటువంటి ఈ మాటని మొట్టమొదటి అధ్యాయంలోనే ఎంతో నొక్కి ఒక్కానిచ్చాడు. There are 31 verses in Genesis first chapter. ఆదికాండం మొదటి అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. But more than 31 times the word God is mentioned. 31 సార్లు కన్నా ఎక్కువగానే దేవుడు అనే మాట ఉపయోగించబడింది. God knows what is going to happen in future. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుడికి తెలుసు. Genesis 1:1 debunked the atheism. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనమే నాస్తికత్వాన్ని కూడా దానికి ఉన్నటువంటి ఆ డొలతనం అంతా చూపిస్తాం. And second thing, when we come to polytheism, ఇక మనం రెండో మాటకు వస్తున్నాం, బహుదేవతారాధన సిద్ధాంతానికి వస్తే the first verse speaks of not only the existence of God, it is speaking of the existence of a single God. మొదటి వచనంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యం మాత్రము కాకుండా ఒక్కడే దేవుడు అనే మాట కూడా నొక్కి చెప్తుంది. There is no plurality there. కాబట్టి ఇక్కడ బహువచనంకి ప్రసక్తి లేదు. That's why the polytheism became null and void. అందుకనే చూడండి, బహుదేవతారాధన సిద్ధాంతం ఏమీ లేదు, అది తీసివేయబడింది అంతే. And that's why when we have already seen in Exodus chapter 8 verse 19, నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివినాం, Satan also can perform some miracles. సాతాను కూడా వాడు కొన్ని ఆశ్చర్యక్రియలు Satan చేయగలడు. is not powerless, సాతాను శక్తి లేనివాడేమి కాదు, but his power is less. అయితే వానికి శక్తి ఉంది కానీ చాలా తక్కువ. And he cannot meet God in his power. కాబట్టి తన యొక్క శక్తితో దేవుని ఎదుర్కోలేడు. So he can also do some miracles. అందుకని వాడు కూడా కొన్ని ఆశ్చర్యక్రియలు చేయగలడు. That's why in our society some sorcerers, some magicians, some witches,
these people will be doing some miracles. అందుకనే మన సమాజాల్లో కూడా చూడండి, మరి మాంత్రికులు, శకునాలు చెప్పేవారు, జాతకాలు చూసేవారు, ఇవన్నీ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు, సాతాను సంబంధమైనవి. God accepted it. దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడు కూడా. Yes, in Deuteronomy, ద్వితీయోపదేశకాండం I think it is in 13 13వ అధ్యాయం and verse 2. 2వ వచనం. And the sign or the wonder come to pass, whereof he spake unto thee, saying, Let us go after other gods, which thou hast not known, and let us serve them. నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతం రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను. See what is written here? చూడండి ఇక్కడ ఏమని రాయబడి In ఉందో. verse 1, మొదటి వచనంలో it is speaking of the dreamer of dreams. కలలు కనేవాడి గురించి రాయబడి. Maybe something of the worldly people. ఏదో లోక సంబంధమైన వారి గురించి. And who are energized, empowered by Satan. కాబట్టి సాతాను చేత వారు కొంచెం బలపరచబడ్డవారు. What is written there? What God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? Sometimes what they say will come to pass. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పినవి జరుగుతాయి. Yes, that's why we are seeing some minor miracles by them. అందుకనే వాళ్ళు కూడా చేస్తున్న కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మనం చూస్తున్నాం. Even during the days of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లో even కూడా disciples, శిష్యులు, these sorcerers were there. కాబట్టి మాంత్రికులు ఉండినారు. Satan was also doing some miracles. సాతాను కూడా కొన్ని ఆశ్చర్యక్రియలు చేశారు. So here what we want to tell is, ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, in the plagues in Egypt, ఐగుప్తులో we all know సంభవించినటువంటి there are తెగుళ్ళు 10 plagues. 10 తెగుళ్ళు వచ్చాయి కదా. The first two the Egyptians also could do. ఈ మొదటి 2 ఏవైతే ఉన్నాయో వాటిని ఐగుప్తీయ మాంత్రికులు కూడా చేయగలిగినారు. Water turning into blood, నీళ్లు రక్తముగా మార్చడం, bringing the frogs. కప్పలను But తెప్పించడం. when it came to the third miracle of lice, అయితే మూడవది ఉంది, ఏదైతే పేలు సృష్టించారు కదా, When- ఆ అద్భుతానికి వచ్చే మాట when Moses and Aaron struck the earth, the dust came up. మోషే ఆహారం చూడండి, నేల మీద వారు కొట్టగానే ధూళి లేచింది పై. And that dust has become lice. ఆ ధూళి పేలుగా మారింది. And they also, the Egyptian magicians also, they wanted to do like that, but they failed. అదే విధంగా ఐగుప్తీయ మాంత్రికులు కూడా చేయాలనుకున్నారు, కానీ విఫలమయ్యారు. But what they are telling? అయితే వాళ్ళు ఏమన్నారు This అక్కడ? is the finger of God. ఇది Exodus 8:19. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో ఇది దేవుని వ్రేలు అంటారు. What does it mean? అంటే అర్థం We ఏమిటి? cannot do this. మేము చేయలేము ఇది. There is a God, only He can do it. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మాత్రమే చేయగలడు ఇది So అంటారు. they themselves, the sorcerers, are saying no to polytheism. We are having small gods, but they are not Almighty God. మాంత్రికులు వాళ్ళే చెప్తా ఉన్నారు, చూసారా, వాళ్ళ మాటల్లోనే బహుదేవతారాధన సిద్ధాంతం లేదని అర్థమైపోతుంది కదా. మేమేదో చిన్న 2-3 ఏదో చేయగలం అంతేగాని సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకడు ఉన్నాడని వాళ్ళు ఒప్పుకుంటారు. So polytheism is also put to naught through Genesis 1:1. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా బహుదేవతారాధన ఈ పద్ధతులు సిద్ధాంతం కూడా తీసివేస్తున్నది. And the third thing also we have seen, ఇక 3వ మాట కూడా చూస్తాం. the pantheism. ఇక్కడ మనం చూస్తున్నాం సృష్టిని పూజించేటువంటి సిద్ధాంతం. And God is separate, heaven is separate. దేవుడు వేరు, పరలోకం వేరు. God is separate and the world is separate. దేవుడు వేరు, లోకం వేరు. Creator is separate, the creation is separate. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. And what the pantheism is telling? ఇంకా ఈ బహుదేవతారాధన సిద్ధాంతం సృష్టి గురించి, సృష్టిని పూజించే సిద్ధాంతం ఏమని చెప్తుంది? Everything in the universe is God. విశ్వములో కనబడేదంతా దేవుడే అంటుంది. And everything we see is not God. కాబట్టి మనకు కనబడేది, మనం చూసేదంతా దేవుడు కాదు మరి. That's why what they will do? అందుకనే వాళ్ళు ఏం They చేస్తారు? will worship animals. వాళ్ళు జంతువులని పూజిస్తారు. Some people they will worship snakes. కొంతమంది పాములను పూజిస్తారు. Some people worship cows. కొంతమంది ఆవులను పూజిస్తారు. And some people worship elephants. కొంతమంది ఏనుగులను Some పూజిస్తారు. people even the rats. కొంతమంది ఎలుకలని పూజిస్తారు. Yes, God is there. దేవుడు ఉన్నాడు అంటున్నారు. They are God. అవన్నీ దేవుళ్ళు What is the అంటారు. meaning of worshipping? పూజించుట అంటే అర్థం ఏమిటి? You are better than me. నాకన్నా నువ్వు You are గొప్పవాడు, higher than me. నాకన్నా ఉన్నతమైన So వాడు. this is what the pantheism is telling. కదండి, ఇది బహుదేవతారాధన పద్ధతి చెప్పేది. Some people worship plants. సృష్టిని పూజించే పద్ధతి ఇదే చెప్తా ఉంది. కొంతమంది మొక్కల్ని Oh, పూజిస్తారు. they will go and they will do so many things under plants. ఆ మొక్కల దగ్గర, చెట్ల దగ్గర పోయి ఏమో చేస్తా Oh, ఉంటారు. they will offer some sacrifices, goats and cocks. అక్కడ కూడా బలులు అర్పిస్తా ఉంటారు, మేకల్ని వాటిని బలులు ఇస్తా ఉంటారు, Under a గొర్రెలని. tree. చెట్టు కిందకి Oh, వెళ్ళి they will be worshipping the trees. ఆ
చెట్లని పూజిస్తూ And ఉంటారు. some people will worship the rocks. కొంతమంది అయితే రాళ్ళని పూజిస్తున్నారు. Yes, some stone it is there in the wall of our building. చూడండి, మన కట్టుకున్న ఇంటిలో ఆ గోడ ఎక్కడో ఒక చిన్న రాయి ఉంది, And another stone is there on the road. ఇంకో రాయి కింద ఉంది కదా. All stones are from the same place. చూడండి, ఈ రాళ్ళని కూడా అక్కడి నుంచి All తెచ్చినారు. are from the quarry only. అన్ని కూడా ఆ క్వారీలో నుండి తెచ్చినవి కదా. But one is in the wall and one is on the road. We are trotting, walking on it. But one stone we will carve as an image and we will worship. ఒక రాయినేమో మన ఇల్లు కట్టడానికి అక్కడ పెట్టుకున్నాం, ఒకటి కింద నడవడానికి రోడ్డు వేసుకున్నాం, దానిలో నుంచి ఒక రాయి మొక్కను తీసుకొని ఇది దేవుడు అని పూజిస్తున్నాం. See, that is what pantheism is telling. కదండి, ఇదే కదండి మరి సృష్టిని పూజించే Some people they worship planets. కొంతమంది అయితే గ్రహాలను పూజిస్తారు. Oh, they will worship sun. వారు సూర్యుడిని పూజిస్తారు. Some people worship earth, Bhudevi. కొంతమంది భూదేవి అని భూమాత అని పూజిస్తారు. And some people they will worship moon. మరి కొంతమంది చంద్రుడిని Or పూజిస్తారు. some of the stars. కొంతమంది నక్షత్రాలను పూజిస్తారు. Yes, these are all creation. అయితే ఇవన్నీ కూడా సృష్టించబడినవి. సృష్టి Creation is for the sake of you and me. God created. సృష్టి అంతా కూడా మానవులమైన నీ కొరకు నా కొరకే సృష్టించారు. Creation can never be equal to the creator. గుర్తుపెట్టుకోండి, సృష్టి ఎప్పుడు కూడా సృష్టికర్తతో అది సమానం కాలేదు. So not only the pantheism not only says this, కాబట్టి చూడండి, ఈ మరి సృష్టిని పూజించే సిద్ధాంతం ఈ మాట ఒకటే కాకుండా but they will say heaven and God are same. దేవుడు పరలోకం కూడా ఈ రెండు ఒకటే అంటారు. It is not true. కాదు, అది సత్యం కాదు. God created heaven, Genesis 1:1 says. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? దేవుడు ఆకాశములను సృష్టించాను. That's why God and heaven are not same. అందుకనే దేవుడు ఆకాశం లేదా పరలోకం ఒకటే కాదు. Yes, God is the creator, heaven is the creation. దేవుడు సృష్టికర్త, పరలోకము సృష్టించబడినది. That's why some people call this pantheism. అందుకనే కొంతమంది ఈ సృష్టిని పూజించే విధానాన్ని ఏమంటారంటే, They call it as Unitarianism, ఐక్యతా సిద్ధాంతం. అంటే దీనినే వాళ్ళు ఏమంటారంటే ఐక్యతా సిద్ధాంతం And అంతా all ఒకటే, are one. అనగా అంతా God ఒకటే. and heaven are one. దేవుడు పరలోకం ఇదంతా ఒకటే. God is in heaven. దేవుడు పరలోకములో ఉన్నాడు. God created heaven. దేవుడు ఆ పరలోకమును సృష్టించాడు. God created the heavenly beings like angels. దేవుడు పర సంబంధమైన జీవులైన దేవదూతలు లాంటి వాటిని Yeah, we సృష్టించాడు. should distinguish between the creator and creation. కాబట్టి సృష్టికి సృష్టికర్తకి ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. Romans 1 is vividly explaining that. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎంతో వివరంగా మనకు బోధిస్తుంది. All these things we have seen in detail. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇంతకు మునిపే మనం చాలా వివరంగా చెప్తున్నాం. Today one more thing we are going to see. ఇది నాన్న మరొక సంగతి గురించి మనం మాట్లాడుకుందాం. Genesis 1:1 is disapproving fatalism also. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కర్మ సిద్ధాంతము లేదా అదృష్టమే అదే భావిస్తా అంటారే, దానిని కూడా అది అంగీకరించడం లేదు. Genesis 1:1 speaks of God's omnipotence. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్తుంది. Yes, he is all powerful. ఆయన సర్వశక్తి గలవాడు, సర్వాధికారం Can గలవాడు. you imagine with the power of his word he created the universe? ఊహించగలరా? నోటి మాట శక్తి వలన విశ్వమంతటిని Not సృష్టించగలిగినాడు. only that, he is maintaining the whole universe with the power of his own word. అంత మాత్రమే కాదు, కేవలం తన నోటి మాట శక్తి వలన విశ్వమంతటిని కూడా నడిపిస్తున్నాడు. Today every planet is in its own orbit. Why? Just by the power of the word of God. ఇది నాన్న ప్రతి గ్రహం కూడా వాటి కక్షల్లోనే అది తిరుగుతా ఉంది. ఇదంతా కూడా కేవలం దేవుని నోటి మాట వలన That నడిపించబడుతుంది. shows how much powerful God is, mighty. ఇది మనకి ఏమి చూపిస్తా ఉందంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత అధికారము గలవాడో చూపిస్తుంది. Nothing happens without his permission. ఆయన అనుమతి లేనిది, ఆయన సెలవు లేనిది ఏమీ సంభవించదు. Small example. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. Crores of people are there. కోట్ల కొలది ప్రజానికం ఉన్నారు But కదా. what God is telling అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? in Luke's gospel, లూకాసు సువార్తలో 12th chapter, 12వ అధ్యాయం in verse 7, 7వ వచనంలో the hair of your head are numbered. నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి. What an all powerful God he is. అంటే ఎంత సర్వశక్తి సర్వాధికారం గల దేవుడు, How knowledgeable God he is. ఆయన ఎంత జ్ఞానము సర్వజ్ఞుడైనటువంటి దేవుడు. You know how many hair are there on your head? నీ తల మీద ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో తెలుసా? How many leaves are there to a tree? ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో How తెలుసు. many hair are there for a particular animal? ఒక జంతువుకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా How తెలుసు. many cells are there in each of our body? ప్రతి మనిషి శరీరంలో
ఎన్ని జీవ కణాలు ఉన్నాయో కూడా And తెలుసు. each second, how many cells are dying and how many cells are again produced. ప్రతి క్షణము ఎన్ని జీవ కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్ని జీవ కణాలు మళ్ళా ఉత్పత్తి అవుతున్నాయి, ఇవి కూడా తెలుసు. Not only that, అంతేకాదు about the animals, జంతువుల గురించి about the చూడండి, fishes, చేపల గురించి how కానీ, many scales are there for each fish, he knows it. ప్రతి చేపకి కూడా ఎన్ని పొలుసులు ఉన్నాయో తెలుసు ఆయనకి. And he can hear the cry of an angry raven. అంతేకాకుండా కాకి పిల్లలు అరచు కాకి పిల్లలను వినగలడు ఆయన, వాటి స్వరం అరుపులు And వింటాడు. how many grass blades are coming out of the earth. అంతేకాకుండా భూమిలో నుండి గడ్డి మొలకలు ఎన్ని వస్తున్నాయో తెలుసా. And how many cattle are fed by those grass. ఆ గడ్డి వలన ఎన్ని రకాల పశువులు వాటికి ఆహారం అందించబడుతుందో How తెలుసు. much water is there. ఎంత నీరుందో కూడా How many తెలుసు. molecules are there. అంతేకాకుండా ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలుసు. All these things. అవన్నీ తెలుసు ఆయనకి. Can we imagine the knowledge of God? దేవుని యొక్క జ్ఞానమును మనం శోధించగలమా? Not only that. అంతేకాదు, Not only he knew the hair of our head. మన తల వెంట్రుకలు అన్నీ ఆయనకి తెలవడం మాత్రమే కాదు. In Luke 21:18, లూకాసు వార్త 21వ అధ్యాయం 18వ వచనంలో what he is రాయబడింది. saying, అక్కడ ఏమని చెప్తున్నాడు? without my permission, without my knowledge, not even a single hair will fall. ఆయన సెలవు లేనిదే ఆయనకి తెలియకుండా ఒక్క తల వెంట్రుక కూడా నేల రాలదు అంటాడు. When you are combing, 1 or 2 hairs will be coming. నువ్వు తల దూకుంటా ఉన్నప్పుడు 1-2 వెంట్రుకలు ఊడిపోతుంటాయి, And what God is రాలిపోతుంటాయి. telling, దేవుడు I ఏమంటున్నాడు? have given permission for them. వాటికి నేను అనుమతించాను అంటాడు. He knows that. ఆయనకి తెలుసవి. He is an omnipotent God. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Not only that, అంతేకాదు, if you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే what he is telling ఆయన ఏమంటున్నాడు? in Psalm 37:23, 37వ కీర్తన 23వ వచనంలో, every step of a good man is ordered by the Lord. నీతిమంతుడు వేసే ప్రతి అడుగు కూడా అసలు ఆయన చేత స్థిరపరచబడుతుంటాయి. Today your steps are not because of the effect of what you have done in the past janma, in the last reincarnation. కాబట్టి ఈ రోజు నువ్వు వేసే ఈ అడుగులు ఏవైతే ఉన్నావో అది ఏదో గతంలో పోయిన జన్మలో నువ్వు ఏదో ఇంకొకలాగా ఉండినావేమో దానిని బట్టి కాదు అది. Because the fatalism speaks about karma, that is action. ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం దేని గురించి మాట్లాడుతుంది? మన క్రియల గురించి మాట్లాడుతుంది. Yes, it speaks of the law of cause and effect. Because of that cause, this is the effect. ఈ సిద్ధాంతం దేని గురించి మాట్లాడుతుంది? ఆనాడు ఆ కాలంలో ఆ జన్మలో నువ్వు అట్లా చేసినావు, అట్లా ఉండినావు కాబట్టి ఇప్పుడు ఇది జరుగుతుంది. Sometimes when something bad happens to some people, కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా కీడు ఏదైనా చెడు జరిగితే, suppose if you go and if you want to console them, నువ్వు వెళ్ళి వాళ్ళని ఏదైనా కొంచెం పరామర్శించి ఆదరించాలనుకుంటే, suppose their son died వాళ్ళ కుమారుడే చనిపోయారు and you అనుకోండి, have gone to console them. సరే వాళ్ళని ఏదో ఆదరించడానికి పోయినా, Oh, by looking at you, what they will say? నిన్ను చూస్తూ వాళ్ళు ఏమంటారు తెలుసా? Oh, this is our karma. ఇదంతా మా కర్మ అండి, This is because of our past janma. గత జన్మలో పోయిన జన్మలో చేసుకున్న కర్మ అంటారు. Bible says it is wrong. బైబిల్ ఇది ససేమిరా తప్పు అనే చెప్తుంది. Yes, Bible fully it declares that there is only one janma, one incarnation for man. బైబిల్ గ్రంథం ఖచ్చితంగా ఒకే ఒక జన్మ, అది మానవ జన్మ గురించి మాట్లాడుతుంది, ఒకటే జన్మ. Even these things what are happening to you, it is not because of something that has happened in other janma, other reincarnation, but everything is according to the will of God. నీకు జరుగుతున్నవి ఇవన్నీ కూడా నువ్వు చూసి అదేదో కర్మ సిద్ధాంతం లాగా, లేకపోతే నేను అప్పుడెప్పుడో చేసుకున్న వాటిని బట్టి దానిని మూలన్నా అని అనుకుంటున్నావే, అదేమి కాదు. అది If something good happens, దేవుని చిత్తమును బట్టే జరుగుతుంది. if something good happens, ఒకవేళ ఏదైనా మేలు మంచి జరిగింది అనుకోండి, immediately all will say, వెంటనే అందరు చెప్తారు, oh, they are fortunate people. వీళ్ళు చాలా It అదృష్టవంతులండి. is not fortune. అదృష్టం కాదు, Every step of the man is guided by God. మనుష్యుడు వేసే ప్రతి అడుగు దేవుడు నడిపిస్తాడు. Every rupee in your pocket is given by God. నీ జేబులో ఉన్న ప్రతి రూపాయి దేవుడిచ్చినది. Every calorie of strength you are enjoying, it is from God. నీలో ఉన్న శక్తి, దానికి చెందినటువంటి క్యాలరీస్ ప్రతిదీ దేవునికి చెందినది. Every cell of your body, every drop of your blood is from God. నీ శరీరంలో ఉన్న ప్రతి జీవకణము, ప్రతి రక్తపు బొట్టు అది దేవుడిచ్చినది. Today you are like this means it is just because of God, it is not because of some other reason like fatalism or fortunism. ఏదైనా ఈ స్థితిలో నీవు ఉన్నావు అంటే దానికి అదేదో కర్మ సిద్ధాంతమనో లేకపోతే అదృష్టమని కానే కాదు, కేవలం దేవుడిని బట్టే ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది. Especially in India, ప్రత్యేకించి భారతదేశంలో the Hinduism speaks about reincarnation, that is janmas. ఈ హిందుత్వము
చూడండి ఈ మరలా జన్మలు అనేక రకాల జన్మలు ఉంటాయని ఈ కర్మ సిద్ధాంతాల గురించి ఎక్కువ నమ్ముతుంది, బోధిస్తుంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? Indirectly they are telling one truth. పరోక్షంగా వాళ్ళు ఒక సత్యాన్ని What చెప్తారు. is that? అదేమిటి? The soul of human being is eternal. మానవుని యొక్క ప్రాణము నిత్యము ఉండేది అది. And it must be repeatedly recycled in the world in different bodies. కాబట్టి ఇది తరచుగా ఈ ప్రపంచంలో వేరు శరీరాల ద్వారా అది వస్తుంది అంటున్నారు. Oh, after human life, అంటే మానవ జన్మ అయిన తర్వాత based on what we do, the next janma, the next reincarnation may be like an animal, sometimes like a planet, or sometimes like a plant, sometimes even an inanimate object also. మనము చేసుకున్నటువంటి ఆ కర్మ క్రియలను బట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కలాగా పుడుతున్నామని, ఓసారి జంతువులాగనో, ఓసారి మొక్కలాగనో, ఓసారి గ్రహములాగనో ఆ విధంగా మనం చెప్పుకుంటున్నాం. And they believe that the soul, till the soul reaches heaven, that is moksha in their language. వారి భాషలో చెప్పాలంటే ఈ ప్రాణం మోక్షానికి వెళ్ళేంత వరకు The soul must be reincarnate again and again like this. That is what Hinduism believes. కాబట్టి ఈ ప్రాణము ప్రతిసారి పదే పదే దానికి ఏదో ఒక రూపము, ఏదో ఒక శరీరం ఆకారములోనికి వెళ్తుంది అంటున్నారు. అది కర్మ సిద్ధాంతం. That's why they believe in that karma in the past life affect the person's present life. అందుకనే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ వీడు గతంలో చేసుకున్న దాన్ని బట్టి ఈ యుగంలో లేకపోతే ఈ జన్మలో ఇట్లా పుట్టినాడు అంటారు. But Bible disapproves it. కానీ బైబిల్ దీన్ని అంగీకరించడం లేదు. There are no janmas. జన్మలంటూ వేరే లేవు. The writer of Hebrews in 9th chapter, హెబ్రీలకు రాసిన గ్రంథకర్త 9వ అధ్యాయంలో in verse 27, 27వ వచనంలో in the Bible in Hebrews 9:27 it is written. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడింది. It is appointed unto men, unto humans, once to die and then the judgment. మనుష్యులందరూ ఒక్కసారి మృతి పొందవలెనని నిర్ణయించబడినది, ఆ తరువాత తీర్పు జరుగును. No other second reincarnation. ఇక మరలా రెండవ జన్మ అంటూ ఏమి లే. Whatever you do in this life, once you will die, after that based on the deeds you will be judged. ఈ జీవిత కాలంలో నువ్వు ఏం చేసినా గానీ ఒకసారి నువ్వు చనిపోవాల్సిందే. ఆ తర్వాత బ్రతికుండగా నువ్వు చేసిన క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది, అంతే, మళ్ళీ జన్మ ఉండదు. Don't be carried away by this wrong doctrine, fatalism. కాబట్టి ఈ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, కర్మ సిద్ధాంతం ఇలాంటి నమ్మే అవసరం లేదు. If you want to know more about the death, the burial and the resurrection of a person, you can go through 1 Corinthians 15th chapter. ఒక వ్యక్తి యొక్క పుట్టుక, మరణం, పునరుత్థానం ఈ విషయాలు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనేటువంటి ఆశ ఏమైనా ఉంటే బైబిల్ గ్రంథంలోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. There so many things are written about the death, burial and resurrection of a human being. ఒక మానవుని యొక్క మరణం, భూస్థాపన, పునరుత్థానం గురించినటువంటి అనేక సంగతులు వివరంగా రాయబడ్డాయి. So there is no karma, there is no fatalism. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఏమీ లేదు. We all know God created man in his own image. మనందరికీ తెలుసు కదా, దేవుడు తన స్వరూపమందు మనుష్యుని సృష్టించాడు. What is that? అదేమిటి? It is not a physical image. అంటే భౌతిక సంబంధమైన రూపం కాదు. But one quality of God is దేవుడికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటేమిటిదంటే he can do whatever he wants, that is he is having free will. ఆయన ఏది కావాలంటే అది చేయొచ్చు, అంటే స్వేచ్ఛాజీవిగా స్వేచ్ఛ ఇచ్చాడు అంతే. And God has created man like that. ఆ విధంగా దేవుడు మానవుని కూడా అదే విధంగా సృష్టించినాడు. And you and I got that free will to choose anything in our life. కాబట్టి నీవు నేను మన జీవితంలో మనకు ఏది నచ్చితే వాటిని కోరుకునేటువంటి స్వేచ్ఛ మనకు అనుగ్రహించాడు. God has not created us as slaves. కాబట్టి దేవుడు మనల్ని బానిసలుగా సృష్టించలేదు. What the slave will do? బానిస ఏం చేస్తాడు? Whatever the master says that he has to do, he got no freedom. యజమానుడు ఏమి చెప్తే అది మాత్రమే చేయాలి, తనకంటూ స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు. If you won't do what the master says, that is punishment. యజమానుడు చెప్పినది గాని నువ్వు చేయకపోతే అక్కడ నీకు శిక్ష And పడుతుంది. secondly, if you do what the master has not said, that is also punishment. ఇంకోటి, యజమానుడు చెప్పకుండా ఆయన చెప్పని పని నువ్వేదా నీకు నచ్చిన పని చేసావా, దానికి కూడా శిక్ష వస్తుంది. So you are like a slave is like a robot. కాబట్టి ఈ బానిస అనేవాడు అచ్చం మనం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రోబోట్ లాంటి వాడు. Whatever you give commands to, that it will do it, that's all. కాబట్టి నువ్వు చెప్పినట్లుగా చేస్తుంది రోబోట్. నువ్వు ఏం కమాండ్ ఇస్తే అది మాత్రం చేస్తుంది. There is no free will to the robot. కాబట్టి ఈ రోబోట్స్ కి స్వీయ చిత్తం అనేది ఉండదు. God has not created you and me as robots. మరి దేవుడు నిన్ను నన్ను రోబోట్ లాగా సృష్టించలేదు కదా. He will tell us what is good and what is bad, and he will leave you to do whatever you want. ఏది మంచిది,
ఏది చెడ్డది నీకు స్పష్టంగా చెప్తాడు ఆయన. ఆ తర్వాత నీ ఇష్టానికి విడిచిపెడతాడు. That's what has happened in the Garden of Eden. సరిగ్గా అదే ఏదైనా తోటలో జరిగింది కూడా. First of all, in the case of Eve. మొదటిదిగా అవ్వ విషయంలో Then in the చూస్తే, case of Adam. ఆ తర్వాత ఆదాం విషయంలో God కూడా. created them in His own image and kept them in the Garden of Eden. దేవుడు వారిని తన స్వరూపమందు సృష్టించి ఏదైనా తోటలో He పెట్టినాడు. has given them free will. వారికి స్వీయ చిత్తం ఇచ్చినాడు. And He told what is good and what is ఏది bad. మంచి ఏది చెడు వాళ్ళకి చెప్పినాడు ఆయన. And what to eat and what not to eat. ఏది తినాలి ఏది తినకూడదో కూడా చెప్పాడు. But out of their free will, they have chosen the prohibited thing. అయితే వారి స్వీయ చిత్తాన్ని బట్టి వారి సొంత కోరికలను బట్టి నిషేధించబడిన దానినే కోరుకున్నారు. And that's why the death came. అందుకనే మరణం సంప్రాప్తమైంది. Yeah, it is not their karma, it is the outcome of their decision. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటాం? అది వారి కర్మ కాదు, వారి యొక్క కోరిక చొప్పున వారి నిర్ణయం ప్రకారం చేసుకున్నది అది. So today what is happening in your life, it is not because of your fate. కాబట్టి ఈరోజు నువ్వు నీకు ఏదైతే సంభవిస్తుందో నువ్వు చేసుకున్న కర్మ కాదు అది. Suppose a fire is there. నిప్పుంది, అగ్ని If you ఉందనుకోండి, want to touch it, నువ్వు దాన్ని ముట్టాలి తాకాలనుకుంటే and it will burn your hand. నీ చెయ్యి కాలుతుంది కదా. And after knowing fully well, if you touch it and because of my fate, my hand is burnt, you cannot tell. It is your own decision. అది ముట్టుకుంటే కాలుతుందా తెలిసి కూడా నువ్వు ముట్టుకున్నావు, కాలిన తర్వాత ఏం చేయాలి? ఇది నా కర్మ అంటే దానికి అర్థం ఉందా? Wantedly you have taken that decision. నువ్వు కావాలనుకునే కదా ఆ నిర్ణయం తీసుకున్నావు. So man became sinful because of his own choice. God never created him like that. కాబట్టి మానవుడు పాపాత్ముడు అయిపోయినాడు అంటే తన ఇష్ట ప్రకారం చేసి ఆ విధంగా ఆ పరిస్థితికి వచ్చాడని, అంతేగాని దేవుడు అతని పాపిగా సృష్టించలేదు. Today you are suffering means because of the decisions you have taken out of your free will. ఈ రోజు నువ్వు శ్రమలు బాధలు పడుతున్నావంటే అది నీ యొక్క ఇష్ట ప్రకారము నీ కోరికల ప్రకారం చేసుకున్నది అది. This is on the day when Adam and Eve were created. ఇది ఆదాము అవరు సృష్టించబడిన దినాన ఉన్న But పరిస్థితి. today there is a little change. అయితే ఈ దినాల్లో ఒక చిన్న మార్పు ఉంది. One is, ఒకటేమో there is no individual fate is there. చూడండి, ఇక్కడ వ్యక్తిగతంగా లేక సొంతంగా ఉన్నటువంటి కర్మలు అంటూ ఏమి లేవు. But అయితే there is a common fate for the all human race. మానవాళి అందరి కొరకైనటువంటి ఒక కర్మ సిద్ధాంతం. What is that? దాన్ని ఏమంటాం? ఒక కర్మ. అదేంటి? That everybody is dying because of the fall. ప్రతి మానవుడు కూడా చనిపోతున్నాడు అంటే వాడు పడిపోయినాడు కాబట్టి. All have committed sin and come short of the glory of God. It is right from Adam and we got it from Adam, not that we committed something in some other janma. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఆదామును బట్టి అక్కడ నుంచి ఆరంభమైనదే గాని ఆదాము ద్వారా వచ్చినదే గాని మనకి ఇంతకు పూర్వం ఏదో జన్మ ఉంది అక్కడ చేసుకున్న దాన్ని బట్టి కాదు. Romans 6:23 says the wages of sin is death. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏమంటుంది? పాపము వలన వచ్చు జీతము మరణం. This is what we have inherited from Adam. ఇది ఆదాము నుండి మనం సంతరించుకున్నాం. That also Jesus Christ could not tolerate. దానిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోయినా, That's why సహించలేకపోయినా. Jesus came into this world. అందుకనే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. After dying on the cross of Calvary, కలువరి శిలువ మీద మరణించిన తర్వాత he has paved the way to come out of that death also. ఆ మరణం నుండి కూడా నువ్వు విడుదల పొందే మార్గం చూపించాడు. Then also he kept a choice before us. It is up to you. If you want, you can come out of that death. If you want to continue in death, it is up to you. అక్కడ కూడా ఆయన నీకే అవకాశాన్ని ఇచ్చాడు. నీకు కావాలి అనుకుంటే ఈ మరణం నువ్వు తప్పించుకొని జీవంలోకి రాగలవు. నీకు ఇష్టం లేకపోతే, నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం అన్నాడు ఆయన. అవకాశం నీకు ఇచ్చాడు. God never compels anybody because he has created us in his own image. He will give us that free will to decide. దేవుడు ఎన్నడూ ఎవరిని బలవంతం చేయడు. తన స్వరూపంలో నిన్ను సృష్టించిన కారణాన్ని బట్టి ఆయనకున్నట్లుగానే నీకు కూడా స్వాతంత్రం ఇస్తాడు. But he will tell what is good and what is అయితే bad. అదే సమయంలో ఏది మంచి ఏది చెడు అది కూడా నీకు తెలియపరుస్తాడు. And he will tell his wish also. అంతేకాకుండా తనకి ఏది ఇష్టమో అది కూడా చెప్తాడు. In Acts 17:30, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ in వచనంలో 1 Timothy 2:4, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ he అధ్యాయం is 4వ telling వచనం his desire. తన యొక్క ఆశ, తన కోరిక I వ్యక్తపరుస్తున్నాడు. want everyone everywhere must be saved. కాబట్టి అన్ని చోట్ల, ప్రతి చోట, ప్రతి మానవుడు, ప్రతి మనిషి రక్షించబడవాలి. నువ్వు I don't want anybody to go to hellfire. ఎవ్వరును నరకానికి వెళ్ళట నాకు ఇష్టం You లేదు. need not believe on fate. నీవు ఈ కర్మలను నమ్మే అవసరం లేదు. Today you are going to hellfire not because of your fate, because of your choice. ఈరోజు
ఒకవేళ నువ్వు కానీ నరకానికి వెళ్ళిపోతున్నావు అనుకో, నీ కర్మను బట్టి కాదు, నీ కోరికున్నావు, నువ్వు ఇష్టపడిపోతున్నావు దానికి. What Moses is telling to the people of God? మోషే దేవుని ప్రజలైన వారితో ఏమని చెప్తున్నాడు? In the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండం chapter 30. 30వ అధ్యాయం. Deuteronomy chapter 30. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం And verse 19. 19వ వచనం. What God is telling to the people? దేవుడు తన ప్రజలైన వారికి చెప్తున్న మాటలు ఏమిటి? I call heaven and earth to record this day against you, that I have set before you life and death, blessing and cursing. Therefore choose life, this that both thou and thy seed may live. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ ప్రాణం కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. What God is telling? దేవుడు ఏమని I చెప్తున్నాడు? am keeping before you blessing and curse. ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెట్టాను. I am putting before you life and death. నీ ముందు జీవము మరణం పెట్టాను. But for your own welfare and the welfare of your seed, he is expressing his wish. I have kept it before you, but I want you to choose life and blessing. నీ మేలు కొరకు, నీ సంతతి వారి మేలు కొరకు నేను 2 అవకాశాలు ఇచ్చాను. ఇక్కడ మరణం ఉంది, జీవం ఉంది. నీ మేలు, నీ శ్రేయస్సు కొరకు నువ్వు జీవమును కోరుకో అని చెప్తున్నాడు. Now you cannot tell I am dying because of my fate. You are dying because of your choice. ఇప్పుడు ఇది ఏదో నా కర్మ అండి, అందుకే నేను చచ్చిపోతున్నానని చెప్పడానికి లేనే లేదు, తావులేదు దానికి. నువ్వు కోరుకొని పోతున్నావు. No doubt Adam has given you death in your life. ఏ అనుమానం లేదు. ఆదాము నీ జీవితంలోకి మరణమును తీసుకొని But the వచ్చాడు. Lord Jesus Christ has paved the way. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఒక మార్గం ఏర్పాటు Then చేసినాడు. how can you say that it is because of fatalism? మరి ఇక ఇది కర్మ సిద్ధాంతాన్ని బట్టి నువ్వు ఎట్లా చెప్పగలవు? Because I have committed something in some janma. పోయిన జన్మలో నేను ఇంకేదో చేశాను అందుకని అని ఎట్లా I was చెప్తావు? like a dog there. నేను ఆ జన్మలో కుక్కలాగా ఉంటిని, I was like a tiger there. లేకపోతే నేను ఒక పులిలాగా This ఉంటిని. is the result of that janma. కాబట్టి ఈ రోజు చూసిన ఈ ఫలితం ఆ జన్మను బట్టి It is అంటున్నా. not the result of that janma, because that janma is not at all there. కాబట్టి అది కాదు, ఆ జన్మను బట్టిగా అసలు ఆ జన్మే లేదు కదా. This is the result of your choice. ఇది కేవలం నీ ఎన్నికను బట్టి God జరిగినది. is telling, I have kept before you one side blessing and one side curse. దేవుడు చెప్పినాడు కదా, ఇదిగో ఒకవైపు ఆశీర్వాదాలు పెట్టినాను, ఒకవైపు శాపములు కూడా There are పెట్టాను. 2 ways before you. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. One side life is there, other side death is there. ఒకవైపు జీవం ఉంది, ఒకవైపు మరణం ఉంది. And God is giving a suggestion out of his infinite wisdom, దేవుడు తనకున్న అనంతమైన జ్ఞానం బట్టి ఆ సలహాలు కూడా దేవుడు నీకు ఇచ్చాడు. so that you may not commit mistake. తద్వారా నీవు ఆ తప్పు పొరపాటు చేయకుండా ఉండాలని What God is telling? దేవుడు ఏమని You చెప్తున్నాడు? choose blessing. నీవు ఆశీర్వాదాలు కోరుకో, choose life. నువ్వు జీవమును కోరుకో. See, when Joshua gathered all the people of Israel in Joshua 24th chapter, యెహోషువ 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక చోట ఆయన సమావేశపరిచినప్పుడు after sharing his whole testimony, probably that was his last message, తన యొక్క సాక్ష్యం అంతటిని కూడా ఆయన చెప్తూ బహుశా తన యొక్క చివరి సందేశంగా ఆ మాటలు చెప్పాడు. and he talked about all the idols of the other lands. మరి ఇతర దేశంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు వాటన్నిటి గురించి చెప్పినాడు. And the other side he kept the living God. ఒకవైపునేమో జీవము గల దేవుని గురించి మాట్లాడుతున్నాడు. And what he is telling, ఇప్పుడు ఏమంటున్నాడు? I and my house, we want to choose this living God, we want to serve this living God. నేనును నా ఇంటి వారును యెహోవాను జీవము గల దేవుని సేవిస్తామని And చెప్పాడు. you choose for yourself. He is also not compelling. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో మీరు కోరుకొనుడి అన్నాడే తప్ప బలవంతం చేయలేదు, అది That's గుర్తుపెట్టుకోవాలి. what we read in 24:15 of Joshua. అది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చదివే మాట. Same thing in the book of Isaiah 1st chapter. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అదే జరుగుతుంది. From 18 to 20. 18వ వచనం నుండి 20వ వచనం You వరకు. can read them leisurely. తర్వాత కొంచెం తీరికగా చదవండి అది. God will keep the 2 things before you, and he will tell which is good and which is bad, and he will tell what is his wish, and even then you are going wrong means it is your own self choice. దేవుడు 2 విషయాలు నీకు పెడుతున్నాడు. మేలు కీడు పెట్టాడు, జీవం మరణం పెట్టాడు. ఆ తర్వాత నీకు ఏది కావాలో కోరుకోమని చెప్తూ నీకు మేలుకరమైనది జీవము కాబట్టి నువ్వు దాన్ని కోరుకో, అది నీకు మేలు అంటున్నాడు. అయినా కానీ నీవు మరణాన్నే కోరుకుంటున్నావు, దాని వైపు వెళ్ళిపోతున్నావు అంటే ఇంకేం చెప్పగలవు నీ గురించి? Whatever is happening in your life, it is not because of fatalism. కాబట్టి నీ జీవితంలో సంభవించేవి ఏవైనా కానీ కర్మ సిద్ధాంతం కానే కాదు. It is one side God is omnipotent, and secondly you are having a free will. ఒకవైపు దేవుడు సర్వశక్తిమంతుడు,
మరొక వైపు దేవుడు నిన్ను స్వేచ్ఛాజీవిగా సృష్టించాడు. The wisest man, Solomon is writing మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. in the book of Ecclesiastes ప్రసంగి గ్రంథంలో in రాశాడు. chapter 3. 3వ If you అధ్యాయంలో read the first 9 verses, మొదటి నుండి 9 వచనాలు గాని మీరు and చదవగలిగితే he is writing, there is a time for everything. అక్కడ అంటాడు కదా, ప్రతి దానికి సమయము కలదు Not because of fate. కదండి. ఇప్పుడు ఇది ఏదో కర్మను బట్టి కాదు కదా, For everything there is ప్రతి time. దానికి సమయము కలదు And అన్నాడు. you have to discern that. నీవు దానిని వివేచించాలి, And you విచక్షణ have to ఉండాలి. decide. నీవు అక్కడ నీవు దాన్ని And నిర్ణయించుకోవాలి. you have to act accordingly. దాని ప్రకారంగా నీవు చేయాలి, నడుచుకోవాలి. Whether to do it or దాన్ని- not to do it is in your hands. అది చెయ్యాలా, ఆ విధంగా చేయాలా, చేయకూడదా, అది నీ చేతుల్లో ఉంది. After you decide something, నువ్వు ఏదైనా నిర్ణయించుకున్న if తర్వాత something good happens, don't tell that it is your fortune. If something bad happens, it is because of my fate. మంచి జరిగినప్పుడు అదృష్టం అని చెప్పకు, ఏదైనా కీడు జరిగినప్పుడు నా కర్మ అని చెప్పకు. Whatever is happening, it is based on your decision. Fatalism is debunked. జరిగేదంతా కూడా నీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అందుకనే కర్మ సిద్ధాంతము కూడా అంగీకరించబడదు. Yes, God has given such a choice to his chosen people, Israelites. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులైన తన ప్రజలకి ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. In Matthew's Gospel, మత్తయి సువార్త chapter 23, 23వ అధ్యాయం and in verse 37, 37వ వచనం. Matthew 23:37. మత్తయి సువార్త 23:37. Lord Jesus Christ is speaking to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు. O Jerusalem, Jerusalem, thou that killest the prophets and stonest them which are sent unto thee. And read here carefully. How often would I have gathered thy children together, even as hen gathereth her chickens under her wings, and ye would not. ప్రతి మాట కూడా దయచేసి జాగ్రత్తగా మీరు గమనించండి, చదవండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. You would not. మీరే దాన్ని ఇష్టపడలే. I know there is a danger. ఇక్కడ ప్రమాదం ఉందని నాకు తెలుసు. That's why because I loved you, I want to gather you as the mother hen gathers the chicks. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి కోడి తన పిల్లని ఎట్లా తన రెక్కల క్రింద మరి కాపాడుకుంటుందో నేను అనేక మార్లు అట్లా చేయడానికి ప్రయత్నించాను. But what has happened? కానీ ఏమైంది ఇక్కడ? You have not agreed for that. మీరే దానికి ఒప్పుకోలేదు. You have taken the wrong decision. మీరు తప్పుడు నిర్ణయాలు That's తీసుకున్నారు. why you are suffering. అందుకనే మీరు బాధ I had అనుభవిస్తున్నారు. a plan for you, నీ కొరకైన ప్రణాళిక చేశాను, and I never wanted to rub it on you. అది దాని మీ మీద రుద్దాలని నేను I have given you free will. మీకు స్వేచ్ఛనిచ్చాను. My desire is to gather you నా ఆశ ఏమిటిదంటే మిమ్మల్ని అందరినీ నేను సమకూర్చాలి, and to protect you. మిమ్మల్ని కాపాడాలని. But what has happened? కానీ ఏమైంది ఇక్కడ? You would not. మీరు ఇష్టపడలే. It is now you are suffering because of your personal choice. కాబట్టి ఈ రోజు మీరు బాధలు అనుభవిస్తున్నారంటే మీ కోరిక, మీ నిర్ణయం ప్రకారమే అది. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, fatalism is wrong. కర్మ సిద్ధాంతం తప్పు. There is no incarnations. కాబట్టి మరలా జన్మలంటూ ఉండవు. In the life of Joseph, యోసేపు two జీవితంలో things were kept before him, రెండు విషయాలు ఆయన ముందుంచబడ్డాయి. but he has chosen the right thing. కానీ సరి అయినది ఎన్నుకున్నాడు ఆయన. Yes, the Mrs. Potiphar wanted to commit sin, పోతీఫర్ భార్య యోసేపుతో పాపం చేయడానికి బలవంతం and చేసింది. God is also there. దేవుడు కూడా ఉన్నాడు అక్కడ. Potiphar's wife is seen, God is not seen in that picture, but he is there. పోతీఫర్ భార్య ఆ దృశ్యంలో, ఆ సన్నివేశంలో కనబడుతుంది కానీ దేవుడు అదృశ్యంగా ఉన్నాడు అక్కడ. But you see, Joseph could feel the presence of God. యోసేపు దేవుని సన్నిధిని స్పర్శిస్తున్నాడు. That's why he is telling, అందుకనే చెప్తున్నాడు, God is here. దేవుడు ఉన్నాడు అమ్మా He is ఇక్కడ. telling me not to do. ఇలాంటి పాపం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు Though you are నాకు. compelling me, నువ్వు నన్ను బలవంతం పెడుతున్నా though I కానీ am having free will, నాకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ I want to stand on the side of నేనైతే God. నా దేవుని పక్షంగానే ఉండాలని కోరుతాను. Yes, Joseph made use of his free will, యోసేపు తనకు అనుగ్రహించబడిన స్వీయ చిత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు. and he protected his life. తను తాను కాపాడుకున్నాడు. Even Adam misused it. ఆదాము అవ్వలు దాన్ని దురుపయోగం చేశారు, నిరుపయోగం చేశారు. Then what has happened? అప్పుడు ఏమైంది? Yes, they suffered, వాళ్ళు బాధ and అనుభవించారు. the whole world is suffering. ప్రపంచం అంతా బాధ అనుభవిస్తూనే ఉంది. Joseph has taken the right decision. యోసేపు సరి అయిన నిర్ణయం He తీసుకున్నాడు. was blessed, తను and ఆశీర్వదించబడ్డాడు. all the Israelites and the whole world was blessed because of Joseph. ఆ ఇశ్రాయేలీలందరూ ఆనాడున్నటువంటి లోకం అందరూ కూడా ఆశీర్వాదం అనుభవించారు. Oh, what a wonderful God we are having. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, nothing is because of fate.
కాబట్టి ఏది కూడా మన కర్మను బట్టి జరిగేది కానే కాదు. It is not because of your fortune. అంతేకాదు, అది నీ అదృష్టాన్ని బట్టి జరిగేది కూడా కాదు. What the fatalism says? కర్మ సిద్ధాంతం ఏమని చెప్తుంది? Fatalism is the belief that all events in our life are predetermined. కర్మ సిద్ధాంతం ఏమంటుందంటే మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఏదో ముందుగానే ఇట్లా జరుగుతాయని చెప్పేసినాయి అంటది. So that's why they are inevitable. So we have to suffer them. అందుకే ఇక మనం కాదనలేం దాన్ని, ఇక మనం బాధపడాల్సిందే. As human beings we cannot alter them. మనుషులుగా మనం దాన్ని మార్చజాలం అంటారు. It is not like that. కాదు కాదు, అది కానే కాదు. Yes, choice is yours. అవకాశం ఎన్నిక అనేది అది నీదది. Today how many people they go to different sources. ఈ రోజు చూడండి ఎంతమంది ఎన్నెన్ని వాటి దగ్గరికి ఆశ్రయిస్తూ ఉంటారు. Tomorrow what is going to happen? రేపు ఏం జరుగుతుందో Some people తెలుసుకుంటారు. they will go and show their palmistry. కొంతమంది చూడండి జాతకం చెప్పేవాడు ఉంటాడు, వాడి దగ్గర పోయి హస్త సాముద్రికంతో And చూపించుకుంటారు. some people they will go to numerology. కొంతమంది చూడండి అంకెల అంకెల గణితం అది చూపించుకుంటారు. See which number is good for me. అంటే నాకు ఏ నంబర్, నాకు అదృష్టము, నాకు ఏ సంఖ్య సరిపోతుందని And చూపించుకుంటారు. some people ఇంకా కొంతమంది they will go for horoscopes. అంతేకాకుండా కొంతమంది రాశి రాశి ఫలాలు దగ్గర పోతారు. హస్త సాముద్రికము, అంకెల గణితము, రాశి ఫలము. Why all these things? హస్త సాముద్రికము, అంకెల గణితము కాదండి, రాశి ఫలాలు అవన్నీ ఎందుకంటారు? What will happen to me tomorrow? నాకు రేపు ఏమవుతుందో ఏమో, Whom to marry? ఎవరిని పెళ్లి Show చేసుకోవాలా, me my jatakam. కాబట్టి నా జాతకం చెప్పవా. So all this why? ఎందుకు ఇవన్నీ? Because they are believing fatalism. ఎందుకంటే వీరందరూ కూడా కర్మ సిద్ధాంతం పైన ఆధారపడుతున్నారు, దాన్ని నమ్ముకుంటున్నారు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, you are showing your hand నువ్వు నీ చేయి and చూపిస్తున్నావు, you are asking him, you tell me the future. నా భవిష్యత్ ఏదో, నా జాతకం ఏదో చెప్పమంటావు. There is a person who is not having hands. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి చేతులే లేవు. Then what the person will see? ఏం చూసి చెప్తాడు మరి? And what he is going to tell about his future? ఏమి తన భవిష్యత్తు ఏమని చెప్తాడు? Do you mean that the person who is not having hands is not having future? చేతులు లేని మనిషికి భవిష్యత్తు లేదనుకుంటున్నారా? These are all cooked up stories. ఇదంతా ఒత్తది కల్పనా కథలన్నీ ఇవి. No, it is people are encashing our fear and anxiety. ప్రజలు మనం భయపడతా ఉంటే, మనం ఆందోళనతో ఉంటే దాన్ని ఆసరాగా చేసుకొని బతికేస్తున్నారు. So brothers and sisters, సహోదరి సహోదరులారా, fatalism is wrong. కర్మ సిద్ధాంతం తప్పు. Fatalistic thinking is unbelief in God's promises. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మ సిద్ధాంతాలని నమ్మేది మరి దేవుని పైన అపనమ్మికని కలిగిస్తుంది, దేవుడు లేడనట్టుగా ఉంటుంది. And they won't believe God's promises. దేవుని పైన అవిశ్వాసం ఏర్పడుతుంది, దేవుని వాగ్దానాలు నమ్మరు వాళ్ళు. In Mark 10:27, మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో Jesus is telling there is nothing impossible to God. యేసుప్రభు అన్నాడు, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ He లేదు, can do anything. ఆయన ఏమైనా చేయగలడు. But అయితే fatalism says only because of the past sins we are suffering like this. కర్మ సిద్ధాంతం ఏమంటుంది? పోయిన జన్మలో చేసుకున్న పాపాలేరా నీకు ఈ గతి పట్టింది అంటారు. That's why Bible disapproves fatalism. అందుకనే బైబిల్ గ్రంథము కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించదు. Bible says God is omnipotent, omnipresent and omniscient. బైబిల్ చెప్పేది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు. That is what we read in Colossians 1st chapter. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు చదువుతున్నాం. 15 to 18. 15 నుండి 18 And వచనాలు. Hebrews chapter 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 to 3. 1 నుండి 3 You can వచనాలు. see the power of God. దేవుని యొక్క శక్తి, దేవుని అధికారం చూడొచ్చు. God అక్కడ. can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. Today you are like this, it is not because of your past janma, because janma itself is not there. ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే పోయిన జన్మలో చేసుకున్న దాని మీద కానే కాదు, ఎందుకనగా పోయిన జన్మ అనేదే లేదు అసలు. Don't believe in fatalism for your situation today. ఈ రోజు నీకున్న ఈ పరిస్థితిని బట్టి కర్మ సిద్ధాంతాలు నమ్మే అవసరం లేదు. But one thing is true. అయితే ఒకటి సత్యం, We have inherited sin from our forefathers. మన పూర్వీకులు పితరుల నుండి మనం పాపాన్ని తెచ్చుకున్నాం. As I already told you, నేను ముందుగానే Lord చెప్పాను, Jesus Christ could not tolerate it. That's why he came to this world. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిస్థితి సహించలేక స్వయముగా తానే భూమి మీదకి దిగి వచ్చేసినాడు. Why should they die of their sin? ఎందుకు వారు పాపంలో చనిపోవాలా? So I will pave a way for their కాబట్టి salvation. వారికి రక్షణ మార్గం, ముక్తి మార్గం నేను ఏర్పాటు చేస్తాను. Even it cost my life. నా ప్రాణం పెట్టవలసి వచ్చినా So గానీ. out of love, the Lord Jesus Christ came to this world. కాబట్టి ప్రేమను బట్టి యేసు క్రీస్తు ప్రభు ఆ పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి He gave వచ్చినాడు. his life. తన ప్రాణం పెట్టినాడు. Died ఆయన on the cross. సిలువ మీద ఆయన He మరణించాడు. gave his body to be broken and blood to be shed. ఆయన తన శరీరం అంతా కూడా నలగగొట్టబడడానికి, తన రక్తం అంతా కూడా చిందించబడడానికి
ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. Today, if you believe in Him, ఈ దినాన్న ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే He will take your life into His hands. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో తీసుకుంటాడు. How safe it will be. అది ఎంత భద్రంగా సురక్షితంగా He want to ఉంటుంది. guide you. నేను నడిపించాలని Every కోరుతున్నాను. step He wants to guide you. ప్రతి అడుగు అడుగున ఆయన నడిపించాలని Ultimately, He will take you to the heaven. చివరికి నేను పరలోకానికి తీసుకొని Yes, వెళ్ళాలనుకుంటున్నాను. that moksham you can go directly. కాబట్టి ఆ మోక్షానికి నేరుగాను వెళ్ళిపోగలవు. There are no other incarnations. ఇక మరో జన్మ అంటూ లేదు. Jesus Christ is telling, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, I am the way. నేనే He మార్గమును. is the way of salvation. He is the way to heaven. ఆయనే రక్షణ, మోక్ష మార్గం, ముక్తి మార్గం, పరలోకానికి ఆయనే He మార్గం. Himself is salvation. ఆయనే రక్షణ అయి ఉన్నాడు. There is no salvation in any other name. Acts 4:12. అపొస్తలుల కార్యం 4:12 మరి ఏ నామములో రక్షణ కలుగదు. You need not be worried about your future. నీ భవిష్యత్తు గురించి చింత చేయవలసిన You అవసరం need లేదు. not go to any magician or any people who are seeing your hands and all these things. మాంత్రికులు, శకునాలు Fortune చెప్పే tellers. జాతకాలు చెప్పే వారి గురించి, నీ అదృష్టాన్ని చెప్పే వాళ్ళకి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. Yes, when your life is in the hands of నీ God. జీవితం దేవుని చేతుల్లో ఉండగా Oh, it is the safest place. అత్యంత భద్రంగా ఉండేటువంటి ప్రదేశం అది. Yes, you can become a child of God. నీవు దేవుని బిడ్డ కాగలవు. Simple thing. సామాన్యమైన విషయం. Lord, దేవా, all these days I was worried about my fate. ఎంతకాలం కూడా ఇక నా కర్మ ఇదంతా ఇక్కడ ఏమవుతుందో I అనుకున్నా. always believed my fortunes and fatalism. నేను ఎప్పుడు కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని లేదా నా అదృష్టాలను నమ్ముకొని బ్రతికినా. Oh, today I could understand. ఈ రోజు నాకు అర్థమైంది. Oh, these are all cooked up stories. ఇవన్నీ కూడా ఉత్తదే, అంతా అన్ని కూడా బూటకపు మాటలు, కల్పించిన కథలు ఇవి. Oh, some people are living by telling all these stories. కొంతమంది ఇట్లాంటివన్నీ చెప్పుకొని బతుకుతున్నారు. Their lives are not in proper shape. వారి బ్రతుకులు సరిగా లేవు అసలు. So thank thee for this salvation. కాబట్టి ఈ రక్షణను బట్టి నీకు I వందనాలయ్యా. come to you. నేను నీ చెంతకు Wash వస్తున్నా. me with your blood. నీ రక్తంతో నన్ను Take కడుగు. away all the fears. నా భయములన్నీ తీసివేయి. Yes, today I understood that fatalism is totally cooked up story. కర్మ సిద్ధాంతం పూర్తిగా అది కల్పనా కథలు, కట్టు కథలని నాకు తెలిసింది ప్రభు. I hand over my life to you. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. Then what will happen? అప్పుడు ఏమవుతుంది తెలుసా? That is salvation. అదే రక్షణ, The Lord మోక్షం. will wash you with His blood. దేవుడు తన రక్తముతో నిన్ను కడిగి వేస్తాడు. And you will become a child of God. నువ్వు దేవుని బిడ్డ అయిపోతావు. What a joy it is. ఎంత సంతోషం కదా. If you want to take a decision like that, ఈ విధంగా నీవు కానీ తీర్మానం చేసుకోవాలని if you కోరితే. are having the fear of this fatalism, కాబట్టి కర్మ సిద్ధాంతం గురించిన భయం నీలో ఉందా? Jesus Christ is the answer. యేసుక్రీస్తు ప్రభువే జవాబు. Christ is the answer to all your life's problems. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ క్రీస్తే జవాబు. Come to Him. ఆయన చెంతకు రా. Be saved. నువ్వు సురక్షితంగా ఉండు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how much rich the Word of God is. దేవుని వాక్యము ఎంత ఘనమైనది, ఎంత గొప్పది O ప్రభు. Lord, Genesis 1:1, it is refuting, O Lord, atheism. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నాస్తికత్వాన్ని తీసి పారేస్తున్నారు, And అంగీకరించడం also, లేదు. it is disapproving polytheism. అంతేకాకుండా ప్రభు బహు దేవతారాధన సిద్ధాంతాన్ని అంగీకరించడం It is లేదు. debunking, O Lord, pantheism. ప్రభు మరి అంతేకాకుండా నాయన మరి సృష్టియే దేవుడు అనే దాని డొల్లతనం అంతే చూపించింది. O Lord, also, it is teaching unto us that fatalism is a cooked up story. అంత మాత్రమే కాకుండా ప్రభు కర్మ సిద్ధాంతం అనేది కూడా కల్పించిన కథలు, ఇవన్నీ కట్టు కథలే అని నిరూపించింది. God is omnipotent. దేవుడు సర్వశక్తిమంతుడు. Nothing is impossible unto Him. ఆ దేవునికి అసాధ్యమైనదంటూ When we ఏమీ hand లేదు. over our life, O Lord, when we hand over our life to such a great God, He will guide, order our every step. మా జీవితాలన్నీ కూడా అంతటి గొప్ప దేవుని చేతుల్లో పెట్టినప్పుడు అడుగు అడుగున ప్రభు ఆయన మమ్మల్ని నడిపించే దేవుడు. O Lord, our dear ones who are handing over their lives unto Thee may be blessed by Thee. దేవా, మా ప్రియమైన వారు ఎవరైతే వారి జీవితాలని మీ చేతుల్లో పెడుతున్నారో ప్రభు వారందరినీ ఆశీర్వదించండి. And help them to lead a godly life. ప్రభు దైవ భక్తి గల జీవితము జీవించలాగిన సహాయం After they చేయండి. leave this world, directly they may go to moksha. ప్రభు మరి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నేరుగా మోక్షానికే ప్రభు వారు చేరతారు. O Lord, bless them. దేవా, వారిని In ఆశీర్వదించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.